ఆ పబ్లిక్ ఇక ఎప్పట్లెక్కనే మా ముసలి మూత ఎవరు చేయాలి కదా మరి పెద్ద మనిషి ఇయ్యాలి వార్త పట్టుకొస్తాడో హరుచుకున్నదాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాటి సంగతి? వాళ్ళ సంగతి ఏందో అయితే గట్టిగా అనగబట్టి అరుచుకుంటే అన్ని ముచ్చట్లు బయట పడతాయి. వాళ్ళేమో తువ్వాల తాడు దాచి మా దగ్గర పాము ఉన్నది అని బదిరియవచ్చు. ఇట్లా అని ఎన్ని రోజులు భయపడుకుంటుంటావు చెప్పు. ఈ తటారంలో దాచిన తాడు ఏడబెట్టింది కావచ్చు ముసలిది మరి. ఏది అగో ఏదో ఈ గురం మొదలు పెట్టినట్టే ఉన్నాడు కదా మా ముసలి మూతెవరి మందలిస్తే కైకు మనతట్టే ఉన్నాడు కదా. ఓ తాత ఆ తాలు గిట్ల ఎందుకే? వైపు అయితే వదిన వరుస మిట్ట అయితే మరదల వరుస అన్నట్టే చేయబచ్చింది. దారి మీరైతే అటు రాగానే ఎంబడి గేట్లు ముయించి ఎక్కడ అక్కడనే అనగబచ్చి కచ్చేస్తారా? ఆడేన్నో పెడుతున్నా నేను దొరుకుతలేదు పాడే. ఓ తాత గిట్ నేను పక్క వెళ్తా అంటే చెవులు పడతలేవా ముసలోడ? గా తాళ్ళెక్కడికి ఎవరు కట్టేస్తాను పట్టుకపోతున్నావు చెప్పు. అరే వచ్చిన వాడే బుజ్జి నువ్వే చెప్పు. 5 ఏళ్ళు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ సారు కారు పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ చెయ్యి పార్టీ బోవుడు అని అంటే రాజకీయాలకు ఏమన్నా ఇలువ ఉంటుందా చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఈయనన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పోచారం శ్రీనివాస్ సారు నియోజకవర్గానికి సాంస్కం చేసిండు కేసీఆర్ సారు. అసంటప్పుడు ఆ పోచారం శ్రీనివాస్ సారు కారు పార్టీకి ఎంత ఇదే తోచి ఉండాలి చెప్పు, నువ్వే చెప్పు. అవునే నిన్న మొన్నటి దాకా కారు పార్టీలు ఉండి ఎంత తెల్లగా పుల్లగా మాట్లాడిండు పోచారం సారు. కేసీఆర్ సార్ అంత మొగోడు లేడు, మేమున్నంత వరకు నువ్వే మా లీడర్వు అని కేసీఆర్ సార్ను మస్తు ఒగడిండు. అట్లా నీతులు నీలిగిన 4 వద్దులకే పోయి చేయి పాచోళ్ళ చేతులు వేసుకొని తిరగబట్టే. ఇదేనా పద్ధతి? ఇదేనా ఆయన ధర్మం? అసలు ఈ పద్ధతి ఏ పాచోళ్ళకైనా మంచిది కాదు. రాజకీయం అన్నాక గట్లనే ఉంటది తాత. సరే గా సారు ముచ్చట అటు ఉంచు గాని ఇప్పుడు గా తాళ్ళని పట్టుకపోతున్నావు మరి ఎందుకు గది చెప్పు. తాడెందుకు పట్టుకొని పోతానవు అని అంటే రోజుకొక్కరు కదా వంతులు పెట్టుకొని పోయినట్టే చెయ్యి పాచ సరిగ్గా వచ్చే మా కారు పార్టీ ఎమ్మెల్యేలు. అందుకే వాళ్ళందరినీ ఒక్క దగ్గర మంచిగా గుంజి కట్టేద్దామని తాడు పట్టుకొని పోతానా. ఇంకా తాళ్ళు కావాలి పిల్ల, దొరుకుతలేవు. అగో వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతారని ఇక తాళ్ళని పట్టుకపోతున్నావు ముసలోడ. అసలు వాళ్ళు నిన్ను దగ్గర కూడా రానిస్తారా ఇంతకు? వాళ్ళు నన్ను రానిచ్చుడు ఏంది తల్లి, వాళ్ళందరే ఒక్క దగ్గరికి రాబోతాళ్ళు ఇయ్యాల. వాళ్ళు లోపలికి రాగానే ఎంబడే గేట్లు వేసి అందరిని అనగబట్టి గుందకొక్కలు కట్టి నువ్వు. అగో వాళ్ళు ఎక్కడికి వస్తాను నువ్వు వాళ్ళని ఎడ కట్టేస్తావు ముసలోడా? లేని కథలు వాడి ఎవరితో తన్నులు తింటావా ఏంది? అరే చిన్న వాటికే దడుచుకుంటాను ఏంది అదురుతున్నా. ఇవాళ మా కారు పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ ఫామ్ హౌస్ కు పిలుచుకుంటాడట కేసీఆర్ సారు. ఇక ఇదే సందాన్ని కూడా నేను కూడా పోతా. పోయి మా దోస్తు కేసీఆర్ సార్ తోటి మాట్లాడి సారు వీళ్ళని ఎవ్వరిని అవతలకి అసలుకే ఇడిచిపెట్టకు, వీళ్ళు ఇంటికి పోయినట్లే ఉంటే మళ్ళీ లేని కథలు పడి ఏదన్నా ప్రమాదం తీసుకొస్తారు మన కారు పార్టీకి అని చెప్పి వాళ్ళందరినీ అలానే గుంజి కట్టేస్తా 7 కాడికి. నీ ముఖం అట్లా ఎన్ని రోజులని కట్టేస్తావే? వాళ్ళని ఎన్ని రోజులని ఫామ్ హౌస్ లో దాచిపెడతావు చెప్పు. అగో ఆ ఫామ్ హౌస్ లో కేసీఆర్ సారు వ్యవసాయం చేస్తూనే ఉంటే అందుకోసమే నేను కూడా వీళ్ళందరితోటి ప్రతిరోజు వ్యవసాయం పనులు చేయిస్తాను. మాపటాలు అయింది అనుకో, సుక్క తాగేటోళ్ళకు సుక్క, ముక్క తినేటోళ్ళకు ముక్క, ప్రతిరోజు ఇది పక్క. కేసీఆర్ సారు నేను ఉంటా కాబట్టి వాళ్ళందరితోటి కలిసి మంచిగా వ్యవసాయం పనులు చేయించుకుంటా 5 ఏళ్ళు అటే గడుపుతాం. ఇక నీ తెలివి తెల్లారనట్టే ఉన్నది. ఎమ్మెల్యేలు అంటే సారు ఫామ్ హౌస్ లో పనులు చేసేటోళ్ళు కాదు, వాళ్ళ నియోజకవర్గాలలో ప్రజాసేవ చేసేటోళ్ళు. ఓ ప్రజాసేవ వీళ్ళు బాగా చేస్తాను కావచ్చు. అధికారంలో చెయ్యి పాచే ఉండే ఇక వీళ్ళకు నియోజకవర్గాలలో ఏం పని ఉంటుంది చెప్పు. అందుకే కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో ఈ 5 ఏళ్ళు వీళ్ళతోటి వ్యవసాయం పనులు చేయిస్తాంట. వీళ్ళు ఖాళీగుండి ఇంటికి వచ్చిర్రు అనుకో, కారు పార్టీని ఖాళీ చేసే ఆలోచనలే పుట్టించుకొస్తా అంటారే జనాలు. వీళ్ళని ఇవతలకి ఇడవద్దు, 5 ఏళ్ళు అలానే వ్యవసాయం పనులు చేయిస్తాంట. నేను చూడు తాత, ఓ పార్టీని నమ్మి ఆ వ్యక్తిని నమ్మి జనాలు ఓటేసి గెలిపించినప్పుడు ఆ పార్టీని కాదని అధికారం ఉన్న పార్టీలకు ఓవుడు అనేది వాళ్ళ విఘ్నత వదిలేయాలి. గసుంటి నాయకులను జనాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇసొంటోళ్ళను స్పీకర్ సార్ అయినా అస్సలకే క్షమించద్దు పిల్ల. అరే ఈ పద్ధతి ఏ పార్టీకైనా ఎన్నటికైనా చాలా ప్రమాదకరం. సరే అధికార పార్టీలు అవతల పార్టీలను దెబ్బ కొట్టాలని ఆలోచించుతా తప్పు లేదు, కానీ అధికార పార్టీని కాదని అవతల పార్టీలో గెలిచి అవసరాల కోసానికి మళ్ళీ అధికార పార్టీలకు వచ్చే ఇసొంటి నాయకులను జనాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకి సరి అయిన బుద్ధి చెప్పాలి, అస్సలు ఇడిచిపెట్టద్దు. నువ్వు అనేది కూడా కరెక్టే, కానీ అది అధికార పార్టీ చేతులు ఉంటుంది తాత. అట్లా కూడా న్యాయం జరుగుతలేదు అంటే న్యాయస్థానాల చేతులు ఉంటుంది. అట్లా అయితే ఇంకో నదులు ఎదురు చూడాల్సిందేనా?
ఇంకా ముంగట ముంగట ఏం జరుగుతుందో ఏందో కదా. జరిగేదేముంటదే, మహా అయితే మీ కారు పార్టీ కాలవుతుంది కావచ్చు. నోరు మాట్లాడుతుంటే నోసలెక్కిరిస్తుంది అన్నట్టు అప్పట్లో మీ కేసీఆర్ సార్ మాట్లాడలేదా కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నదా రాష్ట్రంలో అని? ఇప్పుడు వాళ్ళవంతా వచ్చింది. అయ్యా అప్పుడు ఉన్నదా లేదా అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాలేదా? జనాలు తలుచుకుంటే ఎంత కాలం ఎటైనా తిరగవచ్చు. ఇప్పుడు మా కారు పార్టీలు ఉన్న కార్యకర్తలు అందరు పోయినా కూడా 5 ఏళ్ల వరకు మళ్ళీ ఎట్లా చిగురించాలో చిగురిస్తుంది, అధికారంలోకి వస్తుంది. చూడు నువ్వు. సరే సరే, అధికారంలోకి వచ్చుడు ముచ్చట అటెన్క కానీ ముందుగా పార్టీ ఖాళీ కాకుండా చూసుకోపోయిగా. ఈ లేకిడి దానికి కూడా గొర్ర కాకుండా అయిపోయింది కదా మా కారు పార్టీ. అసలు మా పార్టీ నుండి జనాల ఓట్లతోటి గెలిచి ఏరే పార్టీలకు పోయే ఇసొంటి ఎమ్మెల్యేల ఇండ్ల ముంగట ముండ్ల కంపలు వేసి మొత్తం ధర్నాలు చేయాలి. వీళ్ళను ఎటు గొర్ర కాకుండా అంటరానులను చేసి వీళ్ళ ఇంటికి ఏ పనులు కూడా పోకుండా చేయాలి. అట్లయితేనే ఇసొంటి జంపు జిలానీలకు సిగ్గత్తది. ఇంకోసారి ఇట్లా జంపు చేయాలి అనే ఆలోచన కూడా ఎవరికి రాకుండా అవుతుంది. అయినా మందికేమో మంగళవారం, మనకేమో సోమవారమా? ఇదేమొచ్చట మా కేసీఆర్ సార్ చేసినప్పుడు కూడా మాట్లాడితే మంచిగుండు. ఏం చేస్తాం? చూసినారులా, కారు పార్టీ ఎమ్మెల్యేలు వరుస పెట్టి షయి పార్టీలకు జంప్ అవుతున్నారని ఇవాళ ఎమ్మెల్యేలు అందరినీ ఫామ్ హౌస్కు పిలిచిండట కేసీఆర్ సారు మాట కట్టుబడి పార్టీలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది షయి పార్టీలకు జంప్ అవుతారో ముంగట ఎరకైతుంది. కానీ ఓడలు బండ్లు ఓడలు అవుతాయి అని అంటే ఏమో అనుకున్నాం. కానీ కారు పార్టీ షయి పార్టీని చూస్తే గది నిజమే అనిపిస్తున్నదుల్లా.